అభి గెట్ అప్. కొంచెంసేపు పడుకోని బేబీ. ఎర్లీగా పడుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ వరకు నిద్ర లేకుండా చేసావు. ఇప్పుడేమో ఇద్దరికి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. తొక్కలో జాబ్ కావాలంటే మానేస్తా. నువ్వు వచ్చి పడుకో బేబీ. నో వే. ఈ రోజు కూడా ఆఫీస్కి లేట్గా వెళ్తే నన్ను జాబ్లో నుండి పీకేయడం కన్ఫర్మ్. పీకేస్తే పీకేని. నువ్వు వచ్చి పడుకో. 3 years నుండి లివింగ్లో ఉంటున్నాం. నెక్స్ట్ ఇయర్ అయినా మన విషయం మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి. ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకుంటే గుళ్ళో పెళ్ళి అవుతుంది, లేదంటే రిజిస్టర్ ఆఫీస్లో అవుతుంది. ఎక్కడో ఒకటైతే అవుతుంది. నువ్వు రావే. అభి ప్లీజ్ గెట్ అప్. పోనీ వేక్ మీ అప్ విత్ ఎ కిస్. గుడ్ మార్నింగ్ కిస్. పోనీ సిగ్గైతే చెప్పు, నేనే ఇస్తా. దా. చిచ్చి, ఏంటిదంతా కళ? ఈ పిల్లో ప్లేస్లో అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఏంటో. అన్నీ నాకు నేనే చేసుకోవాలి. కనీసం ఇయర్ అయినా ఏదో ఒక అమ్మాయిని పడేయాలి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ రావాలి. అప్పుడు చెప్తా, అదన్నా నాకు చేసి పెడుతుంది. Esta cumbia sucia te la voy a dedicar. Móntate en mi whip, te perro por fuera lobby. Este es un Benz, baby, no ningún jalopy. A ver la rosa. Ay. నువ్వు ఇలానే కృష్ణవేణిని కళ్ళతో చూస్తూ కాపురం చేసుకో. ఈ గ్యాప్లో ఎవడో ఒకడు వచ్చి గోకేస్తాడు. ఆ భయం నాకు కూడా ఉందిరా. మరి అలాంటప్పుడు వెళ్ళి మాట్లాడరా. అంటే అది ధైర్యం సరిపోవట్లేదా? నువ్వు నాతో కంఫర్టబుల్గానే మాట్లాడతావు కదరా, మరి తనతో మాట్లాడడానికి ఏంటి నీ ప్రాబ్లం? వెళ్ళి మాట్లాడు. అంటే బాగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుంది కదరా. అంటే నిన్ను ఇష్టం లేదనేగా? చచ్చా, అలా కాదురా. మరి అలాంటప్పుడు వెళ్ళి మాట్లాడరా. ఏం మాట్లాడాలరా? సినిమా కాలం నుంచి స్పోర్ట్స్ వరకు, వెదర్ కండిషన్ నుంచి ట్రాఫిక్ వరకు, కరెంట్ అఫైర్స్ నుంచి మన ఆఫీస్లో అఫైర్స్ వరకు ఇన్ని టాపిక్స్ ఉండగా ఏం మాట్లాడాలని అడుగుతావేంట్రా? వెళ్ళరా, మాట్లాడు, వెళ్ళరా. అంతేంటావా? నీకు పడిపోయిందని చెప్తున్నా కదా. అదే వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోయాడా? మెలికలు తిరిగిపోతుందిరా. మనోడు గట్టిగా కలుపుతున్నట్టున్నాడు. ఏం మాట్లాడేవరా? అది సిగ్గుపడతావేంటి? చెప్పు. మన ఫ్లోర్ వైఫై పాస్వర్డ్ అడిగా మావా. ప్రింటర్ పాస్వర్డ్ అడగకపోయావా? వైఫై పాస్వర్డ్ అడిగాడరా. ఏరా చీప్గా వైఫై పాస్వర్డ్ అడగడం ఏంట్రా? ఇంకా నయం, కంపెనీ పేరేంటని అడగలేదు. అందరూ సింగిల్గా పుడతారు, నువ్వు సింగిల్గా పోతావు కూడా. స్టాప్ ఇట్ రిషి. అందరూ ఓపెన్గా మాట్లాడలేరు. హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నీతో మాట్లాడకుండా ఉండుంటే మనం ఇలా రిలేషన్లో ఉండేవాళ్ళమా బేబీ? లేదు కదా. ఫస్ట్ స్టెప్ తీసుకోవడం కూడా రాకపోతే ఎలా చెప్పు?
అది కూడా కరెక్టే అనుకో. అంటే నాలాగా శ్రావ్య నీకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నా కూడా మాట్లాడకుండా మిగిలిపోయే ఛాన్స్ ఉంది అంటావు. చెప్ప ముందు నీ రిలేషన్ సెట్ చేసుకో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అబ్బో సరేంటో పొద్దున్నే ఆ సీరియస్ లుక్కి అర్థం ఏంటో. అనవసరమైన పంచాయతీలు కాకుండా పనికొచ్చే పని ఏదైనా చెయ్యండి అని దాని అర్థం. రే అర్థం చేసుకుంది వాడు, ముందాన్ని ఫాలో అవ్వమని చెప్పు. రేయ్ సారు కొత్తగా పెళ్ళైంది కదరా, అయితే పొద్దున్నే బెడ్ దిగుతుంటే దిగనీయకుండా చేసే చిలిపి చేష్టల వల్ల లేట్ అవుతుంది మరి. అభి గెట్ అప్. ఎర్లీ మార్నింగ్ వరకు నిద్ర లేకుండా చేసావు. నువ్వు ఊహించేసుకుంటున్నావు కదరా. నువ్వు కానీ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోలేదనుకో జీవితాంతం ఊహల్లో ఉండడమే. గైస్ స్టాప్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏమైనా మ్యాండేటరీయా? కాదు కదా. అరే అభి ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో మనీ అంత ఇంపార్టెంట్ కాదు అని ఎవరు చెప్తారు తెలుసా? ధనవంతులు. అందం కాదు, ఇన్నర్ బ్యూటీ ఈజ్ సో ఇంపార్టెంట్ అని సొల్లోరు కొడతారు తెలుసా? ఆల్రెడీ అందంగా ఉన్నవాళ్ళు. అట్లనే సింగిల్ లైఫ్ ఈజ్ సో బెటర్ అంటూ నీలాంటి సింగిల్ గాళ్ళకి సంతాప సభలు చెప్పేది ఎవరో తెలుసా? ఇదిగో ఇలాంటి శ్రావ్య లాంటి కంప్లీట్ బ్యాచే. రై లైఫ్ ఒకటేసారి వస్తుంది, అందులోనూ యవ్వనం కర్పూరం కరిగిపోయేంత ఫాస్ట్గా కరిగిపోద్ది. ఉన్నప్పుడు ఎంజాయ్. అర్థమైందా? రే నా బేబీ కాల్ చేస్తుంది. చెప్పు బేబీ. తొందరగా రారా బాబు, లేదంటే చిన్నపిల్లలు డైపర్ తడిసిపోయినట్టు ఆ బాస్ గడు మళ్ళీ ఏడుస్తాడు. వీడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏంటో కానీ వీడు ఫోన్లోనే కొంపడి పెట్టేసేలా ఉన్నాడు. అందరికీ ఆఫీస్లోనే గర్ల్ ఫ్రెండ్ దొరికే అదృష్టం ఉండదు కదరా నీలాగా. అదృష్టం ఉన్నా పడేసే స్కిల్ ఉండాలిగా కొంతమందికి. సరే కానీ నేను ఈరోజు తొందరగా వెళ్ళాలరా. తొందరగా లాగౌట్ చేసి మా బుజ్జితో కావాలి, లేదంటే చంపేస్తుంది. వరుసకి మరదలే కదా, ఇంట్లో కూడా పెళ్ళి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. అయినా ఎందుకు ఈ హడావిడి? లైసెన్స్ వచ్చాక ఎవడైనా రోడ్ల మీద నడుపుతాడు. లైసెన్స్ లేనప్పుడు ఎక్కడెక్కడ దొరికిపోతామో, ఎవడు పట్టేసుకుంటాడో అనే థ్రిల్ ఉంటుంది చూడు. ఆ కిక్కే వేరు. ఓకే గైస్ బాయ్. ఓకే బాయ్. ఏంటో వీళ్ళు మార్రు. అబ్బా ఏమైంది? ఇవాళ నేను నీతో ఫోన్లో మాట్లాడానా? అబ్బా పొయ్యి మీద పాలు పెట్టాను, చెయ్యి మొత్తం కాలిపోయింది. అయ్యో అబ్బా. అయినా ఎన్నిసార్లు చెప్పాను బేబీ చూసుకోవాలని ఇలాంటి పనులు చేసేటప్పుడు. ఏం కాదులే, ఒక కిస్ ఇస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా? ఏంటి వర్క్ డిలే? సార్ అది నీకు నీ బ్యాచ్కి టైంపాస్ బాగా ఎక్కువైపోయిందయ్యా. నువ్వు బయటికి వెళ్ళగానే ఆ కేక్ కానీ లోపలికి రమ్మను, ఇవాళ అందరినీ ఓ రౌండ్ వేసుకుంటా. సరే సార్. సారీ చెప్పకుండా సరే అంటావేంటయ్యా? సారీ సార్, వర్క్ టైం చేస్తాను సార్. చేస్తా అని చెప్పడం కాదు, చేసి చూపించాలి. అసలు రోజంతా ఏం చేస్తుంటావయ్యా నువ్వు? సార్ అది హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉంటావా? లేదు సార్, సింగిల్గానే ఉంటున్నా. గర్ల్ ఫ్రెండ్తో లివింగ్లో ఉంటున్నావా? లేదు సార్, ఒక్కనే ఫ్లాట్లో ఉంటున్నాను సార్. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఉంటాయి, అదే గర్ల్ ఫ్రెండ్తో ఉంటే చెప్పుకోలేని కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇవేవీ లేకుండా సింగిల్గా హ్యాపీగా ఉన్నావు కదా, నీ లైఫ్లో ఏంటయ్యా సమస్య? అదే సార్ నా సమస్య. నా చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళని గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకున్నారు సార్, ఒక్క నేను తప్ప. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటది ఇంక ఈ జీవితానికి నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకదు అని. పొద్దున్న లేవడానికి మోటివేషన్ ఉండదు, కాల్స్ వస్తే ఎవరైనా చూడడానికి మోటివేషన్ ఉండదు, కానీ ఆఫీస్కి రావడానికి మాత్రం ఫుల్ మోటివేషన్ సార్. కానీ వచ్చాకే మళ్ళీ వర్క్ చేయడానికి మోటివేషన్ ఉండదు సార్. అంటే నిన్ను ఆఫీస్ రావడానికి మోటివేట్ చేసి ఆఫీస్కి వచ్చాక డిస్ట్రాక్ట్ చేసే అమ్మాయి మన ఆఫీస్లోనే ఉందన్నమాట సార్. ఇంతకీ ఎవరు? అబ్బే అలాంటిదేం లేదు సార్. సరేలే, ఇవన్నీ నాకెందుకు గానీ ఒక్కటి చెప్తా విను. గర్ల్ ఫ్రెండ్తో మోటివేషన్ వస్తుందా, మంత్ ఎండ్ పడే శాలరీతో మోటివేషన్ వస్తుందా నాకు అనవసరం. నాకు మాత్రం వర్క్ డిలే అవ్వకూడదు. ఆఫీస్లో లవ్వులు గివ్వులు దొబ్బవని వార్నింగ్ ఇచ్చే టైప్ బాస్ నేనైతే కాదు. కుదిరితే ట్రై చేయి, కనీసం ఒకరినొకళ్ళు కలుసుకోవడానికైనా రోజు ఆఫీస్కి వస్తారు కదా, పని మాత్రం టైంకి అయిపోవాలి. సరే సార్. శామ్ అని ఉంది. మేడం పేరు సమంతనా సార్? జస్ట్ శామ్. మేడం లాని పేరు కూడా చాలా సింపుల్ గా అందంగా ఉంది. నిన్న నువ్వు మా ఆవిడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడే అనుకున్నారా ఏదో చిచ్చు పెడతావని?
సింగిల్ గా ఉండి ఉండి చిరాకేస్తే పై సెక్షన్ లో అమ్మాయిలకి లైన్ వేసుకో, అంతేగాని నా శామ్ జోల్కి మాత్రం రాకు. అవ్వా చచ్చా నువ్వే సార్. చాలు ఇంక వెళ్ళు. సరే సార్. హలో బంగారం, వర్క్ లో ఉన్నారా? అభి ఒక్క నిమిషం, ఇందాక కేకే గండి రమ్మన్నా కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మని చెప్పు. నువ్వు చెప్పు బంగారం. ఓకే సార్. వర్క్లో ఉన్నా అంటే ముద్దిమ్మంటావేంటి? నేను ఇక్కడ ఎంప్లాయీని కూడా కాదు, బాస్ని. సీరియస్గా ఉండాలి. ఏంజల్ ప్రియానా? ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమందాలు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమల మనసే మునిగింది వేళ. ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే. ఏంట్రా ఈ ప్రియా ప్రియా గోలా? ఏం తెలియనట్టే నటిస్తున్నాడు రా. అర్థం కాలేదురా. నీ ఫేస్బుక్ చూసావా? చూసా. ఏముంది? ఏవో ఫ్రెండ్ రిక్వెస్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అదే ఏం నోటిఫికేషన్స్? ఎవరికి తెలుసు? ఒకసారి ఓపెన్ చేసి చూస్తావా? చూద్దాం. దాంట్లో ఏముంది? ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ కింద 3 హార్ట్ ఎమోజీస్ కూడా పెట్టిందండోయ్. టైమ్ లైన్ కవర్ కింద లుకింగ్ హ్యాండ్సమ్ అని రాసిందండోయ్. అవి అది కూడా హార్ట్ ఐస్ ఇమోజీస్తో. అన్నిటికంటే ఇంపార్టెంట్, వుడ్ యూ ప్లీజ్ చెక్ ఇన్బాక్స్ అని పెట్టిందిరా, విత్ బ్లషింగ్ ఇమోజీ. అయితే ఇన్బాక్స్ చెక్ చేయాల్సిందే. మరి చెయ్యి. ఇన్బాక్స్ లో ఏం రాసిందో తెలుసా? చెప్పేం రాసిందో చెప్పు. అభి, యాక్చువల్గా ఐ హావ్ బీన్ స్టాకింగ్ యువర్ ప్రొఫైల్ సిన్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్. I have a confession to make, but before that, please accept my friend request. అవి 2 పింక్ హార్ట్ ఇమోజీస్ విత్ లోతుగా దిగిన బాణాలు. కన్ఫెషన్ అంట అభి, ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేయి. నేను చెయ్యను రా. మీ అందరికీ తెలుసు కదా నాకు కృష్ణవేణి అంటే చాలా ఇష్టమని. రేయ్, కృష్ణవేణి ఎక్కడికి పోదరా, అయినా అది నీకు పడతాదో లేదో తెలీదు. కానీ ఈ ఏంజల్ ప్రియా అనే అమ్మాయి ఖచ్చితంగా నీకు పడేలానే ఉంది. యాక్సెప్ట్ చేయి, కలుపు, కలిసిపో. అవునబి, నిన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది. చెప్పాను కదా దేనికైనా టైం రావాలని. యాక్సెప్ట్ చేసేయ్. అయినా వాడిని అడిగేదేంటి పొంగు, ఫోనే మన దగ్గర ఉందిగా, మనమే యాక్సెప్ట్ చేసేద్దాం. రే 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 వద్దురా రే. ఇంకా అబ్బి ప్రియాల లవ్ స్టోరీ సురు రోయ్. అభి